దగ్గుబాటి రాణా విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంత అని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేశారా అని రానాను అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది. దగ్గుబాటి రాణా విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ను ఎన్నేళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారని, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి వచ్చిన నగదు ఎంత అని ఈడీ ప్రశ్నించింది. గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అని ఆరా తీసింది. ప్రమోషన్ కి పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అని ప్రశ్నించింది. ఎన్నేళ్ల పాటు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అని ఈడీ అధికారులు ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి పర్మిషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా ఎంక్వైరీ చేశారా అని రానాని అడిగారు. సోషల్ మీడియాతో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నించారు. జంగిల్ రమ్మీ యాప్ తో ఎప్పుడు కాంట్రాక్ట్ ముగిసిందన్న ఈడీ చెల్లింపులు ఏ విధంగా చేరాయి, అకౌంట్లో జమ చేశారా, బిట్ కాయిన్ రూపంలో చెల్లించారా అని ప్రశ్నించింది.